హాయ్ అందరికీ. అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు పొద్దున్న లేచి యథావిధిగా ఫ్రెష్ అప్ అయిపోయి ట్యాబ్లెట్ తీసేసుకున్నాను. తర్వాత కొంచెం బెడ్ క్లీన్ చేసి, తర్వాత కొంచెం సేపటి వరకు భగవద్గీత ఏం చదవలేదు ఈరోజు. ఎందుకో చదవాలనిపించలేదు. సో నేను కూడా ఎక్కువ ఫోర్స్ చేయలేదు, ఎందుకంటే లాస్ట్ అధ్యాయంలో ఉన్నా నేను. తర్వాత ఈరోజు ఈ ఆర్డర్ వచ్చింది. నేను బుక్ చేశాను రోజ్మెరీ హెయిర్ ఆయిల్. ఎలా ఉంటుందో చూడాలి ఇంకా. తర్వాత ఫ్రెష్ అయిపోయి కుకింగ్ చేయడానికి వెళ్ళిపోయాను. నేను గోరుచిక్కుడుగా తీసుకున్నాను వండుదామని. మా డాడీ చాలా కూరగాయలు తీసుకొచ్చాడు. దాంట్లో తొందరగా అయిపోతే బెటర్ అనిపించింది, ఎందుకంటే అప్పటికే లేట్ అయింది. సో ఓన్లీ ఫ్రై చేద్దాం అనుకున్నా ఫస్ట్, కానీ ఫ్రై ఒక్కటే బాగుండదు అని అనిపించి తర్వాత నేను కర్రీ వండాను. ఫస్ట్ ఏం చేయాలంటే ఆయిల్ వేసి కరివేపాకు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసేసి తర్వాత గోరుచిక్కుడుగా వేసేయాలి. గోరుచిక్కుడుగా వేసిన తర్వాత కొంచెం సేపు ఆయిల్లో మగ్గనివ్వాలి, అయితేనే కొంచెం టేస్ట్ బాగుంటుంది. తర్వాత వాటర్ ఎన్నైతే కావాలనుకుంటున్నామో అన్ని వాటర్ పోసుకోవాలి. పోసుకున్న తర్వాత కొంచెం సేపు ఉడికినియాలి. బాగా ఉడికించిన తర్వాత అంటే తొందరగా అయిపోతుంది. నాకు తెలిసి గోరుచిక్కుడుగా చాలా తొందరగా అవుతుంది. ఈ వంకాయ, టమాటా, బీరకాయ కంటే చాలా తొందరగా గోరుచిక్కుడుగానే ఉడికిపోద్ది. తర్వాత అందులో కొంచెం పల్లీల పొడి, ఉప్పు, కారం వేసుకొని కొంచెం కుక్ చేసుకుంటే సరిపోద్ది, అంతే. నేను ఎక్కువ మసాలాలు ఏమి వేయను, ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా నాకు హెల్త్ బాగుండట్లేదు. ప్లస్ నేను అవన్నీ చెప్దాం అనుకుంటున్నా, కానీ ఒకరోజు టైం తీసుకొని చెప్పాలి. ఒక వీడియోలో చెప్తాను ఏం జరిగింది అని. తర్వాత ఈరోజు ఎందుకో స్వీట్ క్రేవింగ్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి. డైలీ నైట్ ఏదైనా స్వీట్ తినాలనిపిస్తుంది. సో మా మమ్మీ చెప్తే మా మమ్మీ డైరీ మిల్క్ సిల్క్ తీసుకొచ్చింది. తర్వాత మా మమ్మీ ఈరోజు ఇడ్లీ పిండి నానబెట్టిండే, గుంత పొంగనాలు చేసుకుందామని చెప్పి ఇంకా మా మమ్మీ చేసిచ్చింది, నేనేం చేయలేదు. తర్వాత ఈ కమలకాయలతో పచ్చడి చేశాను. అసలు ఫస్ట్ టైం దీని టేస్ట్ చూడడం, కానీ బాగున్నాయి పుల్ల పుల్లగా. ఫస్ట్ నేను ఇందులో టమాటాలు వేసి, క్యారెట్లు వేసి నార్మల్గా మా మమ్మీ చేసే పచ్చడి ఎలాగో అలా చేసుకుందాం అనుకున్నా, కానీ అమ్మ ఏం చెప్పింది అవి చాలా పుల్లగా ఉన్నాయి, సో టమాటాలు ఏం వేయకు, అలాగే చెయ్యు అని చెప్పింది. ఆయిల్ వేసేసి ఆ కమలకాయలు, పచ్చిమిర్చి, పల్లీలు వేసేసి డైరెక్ట్ కొంచెం వేయించి ఉప్పు ఒకటి వేసి మిక్సీలో పట్టేసుకున్నా, అంతే. నేను పెద్దగా ఏం చేయలేదు. తర్వాత మా మమ్మీ గుంట పొంగడాలు చేసింది. అసలు మా మమ్మీ చాలా బాగా చేసింది తెలుసా. పైన చిన్నగా, పైన క్రిస్పీగా, లోపల మెత్తగా, నాకు బాగా నచ్చినాయి. జనరల్గా నేను చేస్తే ఇది మాడిపోద్ది, కానీ మా మమ్మీ చేస్తే ఎందుకో ఏవి ఎక్కువ మాడవు. అంటే మా మమ్మీ సిమ్లో పెడుతుందా, ఏం చేస్తుందా, నాకు లాస్ట్కి అయితే రిజల్ట్ బాగుంటుంది. నేను చేసే వంట కంటే మా మమ్మీ చేసే వంట బాగుంటుంది, చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం కూడా. తర్వాత ఈరోజు చాలా వర్షం పడింది నైట్ అయ్యేసరికి. ఇంకా నేను తిని ట్యాబ్లెట్లు వేసుకొని పడుకున్నాను. భగవద్గీత అసలు ఈరోజు తీయలేదు నేను. ఈ మధ్య నేను మధ్యాహ్నం కూడా నిద్రపోతున్నాను, సో సగం టైం నిద్రలోనే పోయింది. సో అట్లా ఈ వాకింగ్ కూడా ఏం చేయట్లేదు, కొంచెం కాలు నొప్పులుగా ఉంటున్నాయని చెప్పి, అంతే. బై బాయ్, గుడ్ నైట్.